రైట్, మరో వార్త చూద్దాం. మీడియాకు ఎక్కి రచ్చ చేయొద్దు, కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ హెచ్చరికనట. తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్ళవద్దని కొండా సురేఖకు ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను ఆ బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుక్కలు చింపిన ఇస్తారు లాగా అయిపోయింది రాష్ట్రం. మంత్రి కుమార్తె సుస్మిత వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులని లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్ మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో సమసిపోయేటట్లు చూద్దామని చెప్పినట్లు సమాచారం అట. ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా ఈ వార్తలు చదువుతుంటే, మనకు వింటుంటే మనకు అందరికీ? ఏంది ఇది? పిల్లలాడుకున్నట్టు పిల్లల కొట్లాట్లాక ఆయన పోయి బెదిరించానంట, గన్ను తీసుకొని పోయి మంత్రి కొండా సురేఖ ఓఎస్డి ప్రభుత్వం వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చానంట, తొలగించానంట. సుస్మిత రేవంత్ రెడ్డిని విమర్శించానంట, కాంగ్రెస్ వాళ్ళని విమర్శించానంట, రెడ్డిలంతా కలిసి తొక్కుతున్నారంట. ఏంది పంచాయతీ? ఏమన్నా ఉందా కాంగ్రెస్? నేను అనుకుంటున్నా అంచనా ఏంటంటే కాంగ్రెస్ రాదుగా, ఈడ రాదు, కేంద్రంలో కూడా రాదు, ఇంకా రాదు, బాలేదు. వీళ్ళది కాంగ్రెస్ ఎప్పుడు మారుతుందంటే ఎవరైతే ఈ అతిస్వేచ్ఛ ఉందో దీన్ని బంద్ చేపియాలి. ఈ అతిస్వేచ్ఛను ఎప్పుడైతే తీసి పక్కన పెడతారో అప్పుడే కాంగ్రెస్ బాగుపడుతుంది, అంతవరకు బాగుపడదు. రాదు కాంగ్రెస్, తెలంగాణలో రాదు, ఇక కేంద్రంలో కూడా రాదు. ఇంకా ఏమొస్తుందంటే నాకు అర్థంగా ఈ పిల్లలు ఆడుకునేటనా ప్రజలు సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆ పథకాలు రాక ఇబ్బందులు పడుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలకు. మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. అవి పక్కన పెట్టి మీ కొట్లాటేందా బాబు? పొద్దాక మీదేనా? మంత్రి కొండా సురేఖ పొంగులేటి కొట్లాట, ఆ పొన్నం ప్రభాకర్ వీళ్ళ కొట్లాట. ఏంది కొట్లాటలు? మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు తెలంగాణ ప్రజలు, ఓట్లు వేసిన వాళ్ళు. సరే, ఓట్లు వేయని వాళ్ళు అంటే వాళ్ళు ఏం సిగ్గుపడరు, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి. మీకు ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు. మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు రేవంత్ రెడ్డి నాయకత్వం ఏముందో ఏమో అర్థమైతే లేదు. ఏమనంటే అతిస్వేచ్ఛ, సముద్రం, ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఎవరైనా మాట్లాడుకోకపోతే నరుక్కోండి, రూమ్లోకి పోయి కత్తులు తీసుకొని మెడలు నరుక్కోండి, కడుపులలో పొడుచుకోండి. కానీ ఏంది ప్రజల సమస్యలను పక్కన పెట్టి మీ కొట్లాట ఏంది? ఆ పోలీసులను మీకెందుకు వాడుకుంటున్నారు? ఏంది పంచాయతీ అంటున్నా? కేసీఆర్ అన్నట్లే ఉంది. కాంగ్రెస్ వస్తే అధికారంలోకి వాళ్ళు కొట్లాడుకోవడమే సరిపోతుంది, తిట్టుకోవడమే సరిపోతుంది, వాళ్ళు గిచ్చి ఖాయం పెట్టుకోవడమే సరిపోతుందని గతంలో అన్నాడు కేసీఆర్. నిజం, దానికి 100% న్యాయం చేస్తున్నారు కాంగ్రెస్లో. లేదు, కాంగ్రెస్లో నాయకత్వం లోపం చాలా ఉంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో యాడుంటాడో ఆయనకే అర్థం కాదు, ఆయన ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు. అంత బిజీగా ఉన్నాడండి రాహుల్ గాంధీ? నాకు అర్థం కాదు. మోడీ కంటే బిజీగా ఉన్నాడా? ఇప్పుడు భారతదేశంలో 3 రాష్ట్రాల్లోనే ఉంది కాంగ్రెస్. ఎందుకు ఇక్కడ వచ్చి చర్చలు పెట్టాడు, అభిప్రాయాలు తీసుకోడు, మీటింగ్లు పెట్టుకోడు, ఏం నడుస్తుంది, పాలన ఎట్లా పోతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారని? అందుకే అంటున్నాను నేను, కాంగ్రెస్ రాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ రాదు. ఇది రాసి పెట్టుకోండి. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జిగా ఇక్కడ ఇంకా అయిపోయా, కాంగ్రెస్ స్ట్రిక్ట్ రైట్ అవుతుంది, ఇంకా అతిస్వేచ్ఛ బంద్ అవుతుంది. ఎవరి కాళ్ళు ఇంకా గప్చుప్ అయిపోతారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారని గొప్పలు చెప్పారు అప్పుడు మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన. విచిత్రం ఏంటంటే మీనాక్షి నటరాజన్ వచ్చినాకనే పంచాయతీ ఎక్కువైనాయి కాంగ్రెస్లో. నాకు అర్థమైంది ఏం తెలుసా? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా, ఈయన ఉన్నాడు కదా ట్రంప్, నేను యుద్ధాలను ఆపిన అంటున్నాడు కదా, ఆయన కూడా ఆపలేడు ఇక్కడ కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో యుద్ధాలను ట్రంప్ కూడా ఆపలేడు. ఏకంగా రాహుల్ గాంధీ వచ్చిన కూర్చున్న యుద్ధాలు ఆగవు ఇక్కడ. అట్లుంటుంది కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్లో ఉండే అతిస్వేచ్ఛనే దాన్ని బలి తీసుకుంటుంది, నరబలి తీసుకుంటుంది. మీకు ఓట్లు వేసిన ప్రజలు నిజంగా సిగ్గుపడుతున్నారు. ఎందుకు వేస్తే రా నాయన ఓట్లని? చే